నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా పలు కీలక నిర్ణయాలు ఆమోదం. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు. రాష్ట్ర విభజన హామీల నిధులు వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల ఏపీ ఎన్జీఓ సంఘం హర్షం వ్యక్తం. వైసీపీ హయాంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్. 1,75,000 ఎకరాల పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకోవాలని, అసైన్డ్ ల్యాండ్ జీవో 596 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. కనకదుర్గమ్మను దర్శించుకున్న స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి. దుర్గగుడి మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై టెంపుల్ ఈవోతో సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు మంత్రులతో చెప్పారు. రాష్ట్రానికి చాలా అవసరాలున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపులపై విధి విధానాలు ఖరారు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చేయాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధి విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 1,600 కోట్లు బకాయిలు ఉన్నాయని, వీటిల్లో 1,000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపుకు 2,000 కోట్ల మేర రుణం తీసుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ నిమిత్తం 3,200 కోట్ల రుణానికి బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై ఫైనాన్స్, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. నెల రోజుల్లో సబ్ కమిటీ నివేదికనివ్వాలని కేబినెట్ సూచించినట్లు తెలిపారు. కౌలు రైతుల మేలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కౌలు రైతులకు సరైన సాయం, రుణాలు అందడం లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వడం ద్వారా సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు. కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం 60 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ అనే భయంకర చట్టాన్ని తెచ్చిందని, నీతి ఆయోగ్ సిఫారసులను పక్కన పెట్టి రైతులను, జనాన్ని భయపెట్టేలా నాటి సర్కార్ చట్టం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇసుక అమ్మకాలపై పెద్ద సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఖజానాకు ఇసుక ద్వారా ఆదాయం లేదని పేర్కొన్నారు. సీనరేజీ మినహా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా ఉచిత ఇసుక సరఫరాకు ఆమోదం లభించిందన్నారు. ఇప్పటికే జారీ చేసిన జీవోను రాటిఫై చేశామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాల. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం అమల్లో ఉన్నన్ని రోజులు కూడా
ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓగా అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ పై దుర్గగుడి ఈవో రామారావు, ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి చర్చించారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని నా దృష్టికి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అనంతరం మహామండపం 4వ అంతస్తులోని ఈవో కెఎస్ రామారావు, ఇంజనీర్ అధికారులతో కలిసి ఆలయ మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం అమ్మవారి గుడి కింద ట్రాఫిక్ యంత్రాంగం పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు దర్శనానికి ఇబ్బందికరంగా లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి ఆలయానికి సంబంధించి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని తనకు ఈ సమావేశంలో తెలిసిందని, మరోసారి ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధిపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బడిద శంకర్, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎస్ బేగ్, రైతుల కూటమి నాయకులు పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్, వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తాం. విజయవాడ నగర ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అధికారులను సమన్వయం చేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో, స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరు ఉండటాన్ని గమనించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయకపోవడం వలన రోడ్లపై నీరు నిల్చునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు సమన్వయంతో ఆ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కేంద్ర సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్, వర్షపు నీరు పోవటానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వలన అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసిన ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి
పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లలో ఉంది. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. పేదవాళ్ల 1,75,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకోవాలని పేదలకు ఇవ్వాలన్నారు. అసైన్డ్ ల్యాండ్ సవరణ జీవో 596 రద్దు చేయాలని, అదానికి చట్టవిరుద్ధంగా కేటాయించిన హైడ్రల్ ప్రాజెక్టు డేటా సెంటర్ల కింద ఇచ్చిన 2,500 ఎకరాల భూములు కూడా అందులో ఉన్నాయని ఆరోపించారు. ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు కొంతమంది పెత్తందారులు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, వాటిని వాస్తవ అసైన్డ్ పేదలకు స్వాధీనం చేయాలన్నారు. ఢిల్లీ రెండోసారి వెళ్తున్న చంద్రబాబు విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై హామీ తీసుకోవాలన్నారు. నాలెడ్జ్ హబ్ భూములు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో. ఇటువంటి కొన్ని వేల ఎకరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైనవి. ఈ భూములన్నిటిని కూడా 5 సంవత్సరాలు దాటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నటువంటి ఎస్సీజెడ్ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా పేదలకి పంచాలి. 2.5 ఎకరా మాగానే 5 ఎకరాల మెట్ట లోబడి ఉన్నటువంటి పేద రైతులను మినహాయించి ఆ పైన అక్రమంగా కొనుగోలు చేసినటువంటి భూములన్నీ వాళ్ళ సొంత భూములు అన్నీ ఎవరు తీసుకున్నా సరే, చేపల చెరువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అక్రమంగా అసైన్ ల్యాండ్స్, చేపల చెరువులు, పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన పెత్తందారులు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మంత్రులు వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మీద ఈరోజు పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. పేదల పోరాటాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నలుగుతానే ఇంతవరకు న్యాయం లభించలేదు. అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆధార్ పేరుతో పథకానికి పంగనామాలు పెట్టారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా ఉచిత గ్యాస్ బండల ఊసేలేదన్నారు. పంజా సెంటర్లోని తన కార్యాలయంలో వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే 15,000 వేసి ఆ తల్లికి పంగనామాలు పెట్టారన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఆధార్ కార్డుకు లింకు పెట్టామని చెప్పడం తల్లులను మోసం చేయటమేనని ఆసిఫ్ విమర్శించారు. గతంలోనే ఆధార్ కార్డుకు లింకు పెట్టి జగన్ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎన్డీఏ చేసిన వాగ్దానాలను అమలు చేయటం నా బాధ్యత అన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఉచితమన్నారు. అధికారంలోనికి వచ్చి నెల రోజులు అవుతున్నా ఉచిత గ్యాస్ బండలు ఊసేలేదన్నారు. నిరుద్యోగ వృద్ధి మాటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎత్తడం లేదు అని అన్నారు. ఎన్డీఏ ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే వైసీపీ ప్రజాపక్షం వహించి ఆ వాగ్దానాలు అమలు చేసే వరకు ప్రజా పోరాటం చేస్తుందని ఆసిఫ్ హెచ్చరించారు. చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి ట్విట్టర్ చేసే లోకేష్ అమలు చేయని వాగ్దానాల పట్ల ఎందుకు స్పందించడం లేదని ఆసిఫ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్పై కక్షపూరిత కేసులు పెట్టించడం ఎన్డీఏ కూటమికి తగదన్నారు.
సాక్షాత్ సుప్రీంకోర్టులో కొట్టేసిన కేసులను తిరిగి రఘురామకృష్ణరాజుతో జగన్పై తిరిగి కేసులు పెట్టించడాన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆసిఫ్ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సరే ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని దిశలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అమ్మఒడి పథకాన్ని కాపీ చేస్తూ అమ్మకు వందనం అని చెప్పేసి పథకాన్ని రూపకల్పన చేసి ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్ లో అందరూ తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు. నీకు 15 అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఏమి ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం, మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది. మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది దీంట్లో? మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది? మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియన్ నేత పేరం శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోదీ గవర్నమెంట్లో భాగస్వామ్యమైన ఇక్కడి ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రం భరించి నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉభయ కృష్ణా జిల్లాలకు త్రాగునీరు అందించే కృష్ణా నది జలాలను నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేత పేరం శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నాయని గుర్తు చేశారు. ఉభయ కృష్ణా జిల్లాలతో పాటు రాజధాని అమరావతి ప్రాంతవాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రకాశం బ్యారేజీ ఎగువ దిగువన ఆనకట్టలు, చెక్ డ్యాంలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. తన వంతుగా ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని తన ఛాంబర్లో తమ పార్టీ అధినేత కేంద్ర మంత్రి ఆదువాలతో కలిసి నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలియజేశారు. మోడీ ప్రభుత్వ సంకల్పంలో భాగమైన నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసి నదీ జలాల సంరక్షణకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. మన పక్కన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది జలాలు వృధాగా వర్షపు చుక్కలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పశువులకే కాదు, పక్షులకు, మానవులకు రోజువారీ కనీస అవసరాలకి నీరు లేకపోతే మనం ఏది చేయలేం. అందులో భాగంగా ఈ రోజున నేను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ మరి చిట్ట చివరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాల అభివృద్ధి పదవులు నడిపించే వ్యక్తి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి భగవంతుడి దయ వల్ల మరి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి మరి ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా సంతోషంగా చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి మా మంత్రి గారు కూడా కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను రెండుగా చీల్చివేసి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలపై జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు ఆరోపించారు. మా రెండు శాఖలను ఒకటిగా చేయాలని మంత్రి లోకేష్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశామని వారు తెలిపారు. త్వరలోనే మా రెండు శాఖలను ఒకటిగా చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే మోడల్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని కితాబిచ్చారు. అలాంటి మా డిపార్ట్మెంట్ ఎటువంటి కమిటీ లేకుండా, సరైన విధి విధానాలు లేకుండా గత ప్రభుత్వం రెండుగా చీల్చివేసిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మా శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత నాయకులు బాగా దోచుకున్నారని ఆరోపించారు. మా శాఖలలో తీవ్రమైన అవినీతి జరిగిందని మేము మొదటి నుండి చెప్తూనే వచ్చామని, గత ప్రభుత్వ విధానాలు తప్పు అని తాము వ్యతిరేకించామని అన్నారు. గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం 70% సెప్, 30% ఎక్సైజ్గా విభజన చేశారన్నారు. ఇప్పుడు రెండు శాఖల్ని ఏకం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. అందుకే ఎన్జీఓ నాయకులు, మేము, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశామని వారు స్పందించారని తెలిపారు. రెండు శాఖలను ఒకటిగా చేస్తామని, ఒక్కతాటిపైకి తెస్తామని సానుకూలంగా స్పందించారని చెప్పారు. మా డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము 2020లో ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని యూనిఫామ్లో పోలీస్ తర్వాత
అతి పెద్ద సంఖ్యలో ఉన్న డిపార్ట్మెంట్ మాది. అలాంటి డిపార్ట్మెంటు దేశానికే మోడల్ ఈ డిపార్ట్మెంటు. అలాంటి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము స్వప్రయోజనాలకు ఒక కమిటీ లేకుండా మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 30%తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను 70%తో వేసి కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన రుద్ది డిపార్ట్మెంట్ అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అటు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం 1500 మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టిందని ఆ కేసులు కొట్టివేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తారీఖున జీతాలు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే తరహాని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నామని వెల్లడించారు. జీపీఎస్ విధానాన్ని పాస్ చేసుకోవడము చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఓపీఎస్ కావాలని ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎన్ని మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది. దాదాపు సిపిఎస్ మీద సిపిఎస్ ఎంప్లాయీస్తో కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాలను కూడా 10-12 మీటింగ్లు జరగడం జరిగింది. ఏ ఒక్క మీటింగ్లో కూడా సిపిఎస్ వద్దని చెప్పి ఓపీఎస్ అంటే ఓపీఎస్ అడుగులుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి, జీపీఎస్ఏ ప్రధానము, మీకు ఇదే మెరుగైందని చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎవరు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది. దానికి ఆప్షన్ ఏమంటే కూడా ఏ ఉద్యోగం కూడా ఆప్షన్ ఇయ్యలే జీపీఎస్ కావాలని. కాబట్టి అది ఆనాటి ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున 12వ తేదీ జాయిన్ అయ్యి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది డేట్తో. మరి అది కాక నిన్నలాగా మొన్న గజెట్లో 197 దాని గజెట్ను కూడా 296 పెట్టి అమలు చేస్తున్నామని చెప్పిన. మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తి లేదు. గెజిట్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలుగా మేము ఆయనకి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈ 1వ తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ అయితేనేమి, అలాగే ఆశా వర్కర్సు, అంగన్వాడీసు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ 1వ తేదీని మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే 2వ పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం. కార్మిక పెన్షనర్ల పాలిట 5 సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద, మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 25,000 కోట్లకు పైబడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇంతవరకు తేటతెల్లం చేయలేదు. పిఆర్సీ ఎరియర్స్ అన్ని అట్లాగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో ఆ పార్టీకి వచ్చిన సీట్లే వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మీడియా సంస్థలు తమ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే చర్చలు ప్రసారం చేయాలన్నారు. బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత అంశాలలో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదన్నారు.
ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేతపత్రాలను 40,000 కోట్లు అవినీతి జరిగిందని, అటువంటి విలువైన అంశాలపై ప్రజలకు నిజ నిజాలు తెలిసేలా చర్చలు పెట్టాలన్నారు. వ్యక్తిగత జీవితాలకు వెళ్లకుండా రాజకీయాలు చేయండి, ఇది మేము రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇక్కడ బతకాలనుకున్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయండి. మీకు టైం ఉంటే దాని మీద పెట్టండి. మీకు టైం ఉంటే ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న దీంట్లో ఒక్కరు కూడా సామాన్యులు లేరు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో ఒక్క నార్మల్ పొజిషన్ ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. మీకు ఆ శక్తి ఉంది, ఇష్యూస్ మాట్లాడండి. మాలాంటి వాళ్ళు ఇష్యూస్ మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలా రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలకండి. ఒక విత్తనం వేయండి. చెప్పాలంటే మార్పు కోసం ఒక విత్తనం వేయండి. ఆ విత్తనం మీరే వేయాలి. ఎందుకంటే మీడియాకున్న పవర్ దేశంలో ఎవరికి లేదు కాబట్టి, మీడియా మిత్రులు మీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి, మీరందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి. సడన్గా ఈరోజు ఒక మహిళ గురించి మనం ఇలాంటి చర్చ పెట్టుకోవాల్సి వస్తుందంటే సిగ్గుచెట్టుగా ఉంది. వాస్తవంగా ఒక మహిళ దళిత వర్ణాలకి దళిత వర్గాలకి చెందిన మహిళ కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆమెకి అసాసినేట్ చేసే విధంగా మన రాష్ట్రంలో పర్సనల్ ఇష్యూస్ని మొత్తం తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం కాదు. ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు నా భార్య ఇలాంటిది అని చెప్పేసి అని. వాళ్ళకి ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టే చెప్పింది, ఎవరికైతే ఇష్టం లేకపోతే డ్యామేజ్డ్ మ్యారేజెస్ అయి ఉంటాయో, ఇర్రివరబుల్ మ్యారేజెస్ అయి ఉంటాయో, బ్రేక్ డౌన్ మ్యారేజెస్ అయిపోయి ఉంటాయో విడిపోండి అని చెప్పింది. ఆయన అంటాడు ఈ బిడ్డ ఎవరిదో నాకు డిఎన్ఏ తేలాలి, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం వస్తుందని అంటాడు. ఆ బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయడం వల్ల ఈయనకు వచ్చేది ఏంటంటే ఆస్తి గురించి రేపు ఆ బిడ్డ క్లెయిమ్ చేస్తాడని అనుకుంటాడు. ఆయన మళ్ళీ ఒక డైరెక్టర్ అంటున్నాడు, ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనిస్ట్ అంటున్నాడు, అమెరికాకి వెళ్ళి నేను చదివాను అంటున్నాడు, రకరకాల మాటలు అనమాట. ఆమెకు ఆయన కామన్ సెన్స్ లేదా? అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని ఏఐటీయూసీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. రక్తదానం కారణంగా ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను నిలబెట్టవచ్చునని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను పోగొట్టుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. కామ్రేడ్ సుబ్బారెడ్డి డేవిడ్ సుబానీ స్మారకార్థం బందర్ రోడ్డు బాలోత్సవ భవన్లో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐటీయూసీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు పాల్గొని రక్తదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐటీయూసీ పోరాటాలు ఆందోళనలే కాకుండా ప్రజల హక్కుల కోసం సేవా కార్యక్రమాలు కూడా ముందు ఉంటుందని స్పష్టం చేశారు. దానిలో భాగంగానే నేడు బ్లడ్ డొనేషన్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా గొప్పదని, ఒకరు చేసిన రక్తదానం వల్ల ప్రమాదంలో ఉన్న మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చునని వెల్లడించారు. ప్రతి యూనియన్ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రక్తదాన శిబిరాలు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ దాదాపుగా ఇప్పటికే 40 మంది మన దగ్గర ఎన్రోల్ చేసుకుని రక్తదానం ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఇలాగా రక్తదానం ఇస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భం పెట్టుకుని పేద ప్రజలకు మనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మనకి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 50 మంది మనకి డొనేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది 100 మందికి ఇస్తాం మేడం అని చెప్తే మనం ఇస్తున్నాము. రక్తదానం విలువ అందరికీ తెలియాలి. మనం సిఐటియు వాళ్ళంటే ఊరికే ఉద్యోగులకు న్యాయం చేయడమే కాకుండా పేద ప్రజలకు కూడా వాళ్ళు సహాయం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. అందరూ కూడా రోజు మేము మామూలుగా క్యాంపులకి వెళ్తే చిన్నపిల్లలు ఉత్సాహంగా రావడం వేరు, పని చేసుకునే వాళ్ళు అలా ఉత్సాహంగా రావడం వేరు. అలాంటిది ఇవాళ మేము చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపు మేము ఆర్గనైజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. దీనివల్ల పేద ప్రజలు మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో యాక్సిడెంట్లు అయి రావడం కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ రక్తం చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రక్తాలు మనం పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అన్న తెలుసుకున్న తర్వాతే ఇచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకుంటాము. కామ్రేడ్ టి సుబ్బారెడ్డి, కామ్రేడ్ ఎం డేవిడ్, కామ్రేడ్ సుబానీ గారి యొక్క స్మారకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. సిఐటియు కేవలం పోరాటాలు ఆందోళనే కాదు, ప్రజల హక్కుల కోసం కొట్లాడటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చేయటం అనేది మా బాధ్యతగా గతంలో కరోనాలో కూడా రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాం.
లాస్ట్ ఇయర్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించాలని చెప్పి భావించాం. ఇదొక రాబోయే కాలంలో నిరంతర యాక్టివిటీగా జరగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. రక్తదానం అన్ని దానాల కల్లా చాలా గొప్పదానంగా భావించవచ్చు. ప్రమాదంలో ఉన్నటువంటి మనిషికి ప్రాణం నిలబెట్టే దానికోసం మన బ్లడ్ అనేటువంటి అవసరం అవుతుంది. ప్రతి మనిషి కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్లు రక్తం అనేటువంటి ఇవ్వచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇవ్వచ్చు. రక్తం ఇవ్వటం అనేటువంటి దాంట్లో అపోహలు చాలా ఉన్నాయి. అపోహలు అవసరం లేదు. మనిషికి 72 గంటల్లో తిరిగి కొత్త రక్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. నగరంలో పేక మేడలు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19న తమ చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని, తెలుగులో మొట్టమొదటిసారిగా పేక మేడలు చిత్రంలో హీరోగా నటిస్తున్న తనను ఆదరించాలని హీరో వినోద్ కిషన్ కోరారు. పేక మేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, నా పేరు శివ చిత్రంలో తాను నటించిన నెగిటివ్ రోల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నెగిటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారని ఆయన చెప్పారు. తెలుగులో మొట్టమొదటిసారిగా పేక మేడలు చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని వివరించారు. చిత్ర దర్శకుడు నీలగిరి మమ్మిళ్ళ ఈ చిత్రానికి తాను హీరోగా అయితేనే బాగుంటుందని నమ్మి ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చునని, ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రమని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవని స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశాలను దర్శకుడు చాలా చక్కగా తీయడం జరిగిందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేక మేడలు. సో నాకు ఈ స్క్రిప్ట్తో, ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది. 19th రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ till now we started the marketing for the past 10 days, and till now media supporting us really great. So thank you for that. And Telugu audience guరించి నాకు తెలుసు. I mean నా పేరు శివ అని నా మూవీ ఒక 14 years ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్. ప్రొడ్యూసర్ మీ అందరికి యాక్టర్గా బాహుబలి, మిర్చి, బద్రీనాథ్, గూఢాచారి అండ్ ఎవరికి చెప్పద్దు అనే సినిమాలతో మీ అందరికి తెలుసు. అండ్ నేను ఈ సినిమా యాక్టర్గా కాదండి, ఓన్లీ ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఎందుకు ప్రొడ్యూసర్ అంటే కథకి నేను సెట్ అవ్వలేదు. అండ్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకేమనిపించిందంటే ఇది ఒక స్టార్ట్, ఒక కొత్త వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు నేను కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. సో అలా చాలామంది ఉంటారు ఇక్కడ ఇండస్ట్రీలో, వాళ్ళకి ఏమైనా చేయగలుగుతామేమో అనేది ఒక ఇంటెన్షన్తో నేను నా టీం స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా July 19th థియేటర్స్లో రాబోతుంది. నేను సినిమాకి మాట్లాడే ముందు ఈ విజయవాడలో స్క్రీనింగ్ నిన్న వైజాగ్లో జరిగింది. ఇవాళ విజయవాడలో స్క్రీనింగ్ చేస్తున్నాం సినిమా. అంటే సినిమా చూపెట్టేస్తాం. మాకు ఎందుకు ఇలా సినిమా చూపెడుతున్నాం అంటే మాకు కాన్ఫిడెంట్ సినిమా మీద కాబట్టి. అండ్ విజయవాడలోనే ఎందుకు ఇక్కడ అనేసరికి ఇప్పుడు మాది కూడా విజయవాడనండి, అంటే పక్కన బందరు. సో నాకు ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళ ఎంత ప్యాషనెట్గా ఉంటారో తెలుసు సినిమా లవర్స్ అంతా. సో అందుకనే విజయవాడ చూస్ చేయడం జరిగింది. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ. ఎందుకంటే ఈ ఫిలంలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్. సో ఇలాంటి స్క్రిప్ట్తో, ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా.
ఇప్పుడు 19కి మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా లైక్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ గైస్ టు గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ పేకమెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా పలు కీలక నిర్ణయాలు ఆమోదం. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు, రాష్ట్ర విభజన హామీల నిధులు వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల ఏపీ ఎన్జీఓ సంఘం హర్షం వ్యక్తం. వైసీపీ హయాంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్. 1,75,000 ఎకరాల పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకోవాలని, అసైన్డ్ ల్యాండ్ జీవో 596 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. కనకదుర్గమ్మను దర్శించుకున్న స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి. దుర్గగుడి మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై టెంపుల్ ఈవోతో సమీక్ష. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.